ఆ ప్రభుత్వం వచ్చి పూర్తిగా బిల్లులు ఆపేశారు. అలాగే రోడ్ల తాలూకు బిల్లులు కూడా ఆగిపోయాయి. అలాగే నీరు చెట్టు కింద వ్యవసాయ పనులు నీరు చెట్టు కింద నారాయణపురం ఆనకట్ట ద్వారా ఖచ్చితంగా సాగునీరుకి కాలువలు మళ్లీ మరమ్మతులు జరిపించి ఆధునీకరించి దాని ద్వారా నీరు వచ్చే విధంగా ప్రభుత్వం వారు శ్రద్ధ చూపించాలని ఈ మహానాడు వేదిక విన్నవించుకుంటున్నాం. మీరందరూ హర్షధ్వనుల మధ్య ఆమోదించాల్సిందిగా కోరుతున్నాం. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించి శాశ్వతంగా ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, శాశ్వతంగా ఒక మన కార్యాలయం కావాలి. ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం భక్తులుగా మనం వెళ్ళినప్పుడు ఆ ప్రేమ అభిమానుల వైబ్రేషన్స్ బాగుంటున్న ప్రభువులు పెడితే వెంటనే స్పందించి గాలిరెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు 10 సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి నిర్మాణానికి ఇచ్చారంటే అది మనం అందరూ కూడా వారికంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 5 లక్షల రూపాయలు శ్యామ గారు ఇచ్చారు. అలాగే అధ్యక్షుల వారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. చాలా మంది బుజ్జి గారు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అదే సమయంలో మన జగన్నాథ్ నాయుడు గారు కాస్ట్ వారు 3 లక్షలు చెప్పారు. ఎందుకంటే పదవి అనేది శాశ్వతంగా ఒక 5 ఏళ్ళు ఉంటుంది. కానీ మనం శాశ్వతం, మన సర్వీస్ శాశ్వతం, మన బాధ్యత శాశ్వతం. శాశ్వతంగా మనం మిగలాలంటే ప్రజల హృదయాల్లో కార్యకర్తల హృదయాల్లో మనం ఉండాలంటే మనకంటూ ఒక విజనరీ ఉండాలి, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా వ్యక్తిగత ద్వేషాలు పోకుండా, వ్యక్తిగత ఆలోచన పోకుండా అందరం కూడా కష్టకాల్లో పాల్పంచుకునే అవసరం ఉంది. రాజకీయాల్లో కొన్ని ఉంటే ఏ రోజు సమయాల్లో మనకు తెలియవు, ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియదు. కానీ ఎప్పుడైనా ఏ సందర్భాలైనా సరే ఉండే విజనరీ ఒకటే, అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వల్ల ఎవరు మేలు జరిగినా అది మనం మేలుగా భావించడం తప్ప కానీ అరే నాకే మేలు జరిగిన ఆలోచన వస్తే ఆ రోజు మన పార్టీకి వెనకెళ్లే పరిస్థితి వస్తుంది. అందుకు ఎప్పుడు కూడా చెప్తున్నా ఒకటే, పార్టీ మనకి ఏమి ఇస్తుందో కాకుండా పార్టీకి మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏం బాధ్యత చేస్తున్నాం, పార్టీ ఇచ్చిన సర్వీసెస్ మనం ఏ రకంగా ప్రజలకు వినియోగించుకుంటున్నాం ఆ దిశ వెళ్ళేటప్పుడే ఈ రోజు మనం అందరం కూడా ఆ బాధ్యత విస్మరించుకుంటూ వెళ్తుండగా చాలా మంది నాటి వ్యక్తులకి ఈ వ్యక్తులు అందరికి కూడా పదవులు వచ్చాయి. అందుకు నేను కూడా వచ్చినా కానీ ఆ ఆనందం కానీ ఆ చీరలు కానీ ఎంత ఆనందంగా కనిపిస్తాయి. ఇతర పార్టీలు ఉన్న ఆలోచనలు కానీ చాలా మంది మిత్రులు ఉన్నారు చెప్పారు సార్ సందర్భాల్లో. ఎందుకంటే అనవసరంగా మేము ఇక్కడి నుంచి అక్కడ పోయాం, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మేము ఏం చేయాల పరిస్థితి ఉందని చాలా మంది మిత్రులు చెప్పారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే మనకి ప్రేమ అభిమానం. ఆ ప్రేమ అభిమానంతో ముందుకెళ్ళాలి. ఈ రోజు కార్యకర్త అంటే కల్మషం లేని కార్యదర్శుడు. ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా ఏ క్షణంలో కూడా వాడికి ప్రాణం పోయినా సరే లేకపోతే ఆస్తులు లేనప్పుడు కూడా వాడికి ఇబ్బంది అయినా సరే తెలుగుదేశం జెండాను విడిచిపెట్టే పరిస్థితి లేదు. తెలుగుదేశం జెండా కోసం ఎజెండా కోసం పనిచేసే కార్యకర్త. అలాంటికి శాశ్వతంగా ఉంటాం. చరిత్ర వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చాలా మంది పలికారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.